అసెంబ్లీ 4వ రోజు సమావేశాలను కల్తీపాల అంశం కుదిపేసింది. ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ, టీఆర్ఎస్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. హెరిటేజ్ పాల సంస్థపై పాలక ప్రతిపక్ష సభ్యులు సెటైర్లు వేసుకున్నారు. ఇరు పక్షాలకు చెందిన సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో కాసేపు గందరగోళం నెలకొంది. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సందర్భంగా కల్తీపాల అంశంపై తీవ్ర చర్చ జరిగింది. పాలిచ్చే గేదెలకు హార్మోన్లు, ఇంజెక్షన్లు విచ్చలవిడిగా వాడుతున్నారన్న కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి కల్తీపాల ఉత్పత్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందో చెప్పాలన్నారు. వెటర్నరీ ఆసుపత్రులకు నిధుల తగ్గింపు సరికాదన్న టీడీపీ నేత రేవంత్ రెడ్డి పశువుల ఆసుపత్రులలో సరైన సిబ్బంది లేరన్నారు. వెటర్నరీ సిబ్బందిని నియమిస్తామని, కల్తీపాల విక్రయాల్ని అరికడతామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమాధానమిచ్చారు. హైదరాబాద్ నగరం బోయిగూడలో కల్తీ పాలను తయారు చేస్తున్నటువంటి ముఠాని మేము పట్టుకోవడం జరిగినటువంటి మాట వారు సమాధానంలో చెప్పడం జరిగింది. అధ్యక్ష, వాళ్ళ పైన తీసుకున్న చర్యలేవో ఒకసారి దయచేసి గౌరవ మంత్రులు తెలియజేయవలసింది నేను కోరుతున్నాను. అధ్యక్ష, ఈరోజు వెటర్నరీ మొత్తం డిపార్ట్మెంట్ పూర్తిగా కొనారిల్లిపోయింది. అధ్యక్ష, ఎక్కడ వెటర్నరీ హాస్పిటల్స్ లేవు, ఎక్కడ సిబ్బంది లేవు, అక్కడక్కడ అటెండర్లతో మండల స్థాయిలో ఉండే వెటర్నరీ హాస్పిటల్స్ కాలం వెల్లడిస్తున్నాయి. అధ్యక్ష, అంటే ఎక్కడ కానీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా నిరుపయోగానికి గురవుతున్నాయి. మనుషులైతే కాళ్ళ ప్రయాణం చేయగలుగుతారు, బస్సులో ప్రయాణం చేయగలుగుతారు, అంబులెన్స్ పోగలుగుతారు. కానీ పశువులు తీసుకెళ్లాలంటే అనారోగ్యం అయితే తీసుకెళ్ళడం కష్టమవుతుంది. కాబట్టి 108 లాగానే రాష్ట్రంలో నియోజకవర్గాల వారిగా ఒక వ్యాన్ పెట్టి, డాక్టర్స్ పెట్టి, మందులు పెట్టి ఎక్కడ ఫోన్ వస్తాక వెళ్లే విధంగా ఇమీడియట్ గా అటెండ్ చేసే విధంగా కూడా ప్రభుత్వం దీన్ని పరిశీలిస్తూ తప్పకుండా అమలుస్తుంది. కేరళలో హెరిటేజ్ సంస్థ నిషేధించారని టీఆర్ఎస్ సభ్యుడు ఏనుగుల రవీందర్ రెడ్డి సభ దృష్టికి తెచ్చారు. తెలంగాణలో హెరిటేజ్ సంస్థ ఎండిపాలు విక్రయిస్తోంది, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని మంత్రిని కోరారు. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థను నిషేధించాలో కొనసాగించాలో కూడా టీడీపీ సభ్యులు చెప్పాలన్నారు. చంద్రబాబు సంబంధించిన సంస్థనే పక్కా ఆ సంస్థ పక్కా వాళ్ళు చెప్పాలి. అధ్యక్ష, ఎందుకంటే బ్యాన్ చేయమంటారా లేకుంటే ఇట్లే కల్తీపాలు అమ్మమంటారా? కల్తీపాలు ఇట్లే అమ్మమంటారా? దయచేసి వాళ్ళు చెప్పాలి. అధ్యక్ష, ఎందుకంటే ఇది ప్రజల హెల్త్కి సంబంధించిన సమస్య. అధ్యక్ష, వాళ్ళు స్పష్టంగా చెప్పాలి. అధ్యక్ష, ప్రశ్న చేసి మంచి ప్రశ్న. అధ్యక్ష, దాని మీద సమాధానం మంత్రి గారు చెప్పాలి. ప్రశ్నలో కూడా ఈ సంస్థను ఉంచమంటారా లేకుంటే బ్యాన్ చేయమంటారా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, టీడీపీ నేతలు ఏపీ ప్రభుత్వం నామినేట్ చేసిన వారిలా మాట్లాడుతున్నారని సెటైర్ వేశారు టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్. హెరిటేజ్ పాల సంస్థను కేరళ ప్రభుత్వం నిషేధించిన మాట వాస్తవమే అంటూ ఆ ప్రభుత్వ అధికారిక సర్క్యులర్ ను కేటీఆర్ అసెంబ్లీలో చూపించారు. హెరిటేజ్ అనే ఒక సంస్థను మరి కేరళ ప్రభుత్వం నిషేధించిన మాట వాస్తవం అని అడిగారు. అధ్యక్ష, ఈరోజు కేరళ ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వు ఇది. అధ్యక్ష, కేరళ ప్రభుత్వం హెరిటేజ్ అనే సంస్థను కల్తీ పాలు అమ్ముతుందనే ఒక ఆరోపణ మీద మరి వారు కేరళ రాష్ట్రంలో ఆ సంస్థ పాలమ్మడానికి వీల్లేదని నిషేధించిన ఉత్తర్వులు. అధ్యక్ష, కేటీఆర్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభలో నినాదాలు చేశారు. గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో స్పీకర్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. తమ తప్పు తెలుసుకున్న కేరళ ప్రభుత్వం తిరిగి హెరిటేజ్ పాలను అమ్ముకునేలా తమ ఆదేశాల్ని వెనక్కి తీసుకుంటూ కొత్త ఉత్తర్వులు జారీ చేసిందన్నారు టీడీపీ నేత రేవంత్ రెడ్డి. తాజా ఆదేశాలపై తమను మాట్లాడనివ్వకుండా అడ్డుకుంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోందన్నారు ఆయన. కేరళ ప్రభుత్వం గతంలో ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలను తొలగిస్తూ స్వేచ్ఛగా కేరళ రాష్ట్రంలో హెరిటేజ్ సంస్థ పాలు అమ్ముకోవచ్చని అదే ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు ఇచ్చింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత హెరిటేజ్ సంస్థ విషయం తమ దృష్టికి వచ్చిందని, దీనిపై మంత్రి సమాధానం చెప్పాలని రెడ్డి నాయక్ కోరారు. పంజాగుట్లో తీసేసిన శాంపిళ్లలో హెరిటేజ్ పాలల్లో డిటర్జెంట్లు ఉన్నట్లు తేలిందన్నారు ఆరోగ్య శాఖ మంత్రి టి రాజయ్య. నెస్లే, విజయ, నందిని, గుడ్ లైఫ్, తిరుమల, రిలయన్స్ శాంపిళ్లు ప్రమాణాలకు తగినట్లుగా లేవన్నారు. ప్రమాణాలు పాటించని సంస్థలపై చర్యలు తీసుకుంటామన్నారు రాజయ్య. హెరిటేజ్ టోన్ మిల్క్ మరి పంజగుట్ట దగ్గర హెరిటేజ్ కి సంబంధించిన పాల శాంపుల్లో కూడా మరి అక్కడ డిటర్జెంట్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. అధ్యక్ష, అది కేసు చౌడీ బజార్ లో పెండింగ్ లో ఉంది. అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వము కల్తీ పాల విషయంలో కానీ అదేవిధంగా అక్రమంగా యాక్సిడ్స్ వాడే విషయంలో కానీ తప్పకుండా ప్రభుత్వము కఠినంగా వ్యవహరిస్తుంది. రాజయ్య సమాధానం తర్వాత బడ్జెట్ పై చర్చలు ప్రారంభించాలని ఎంఐఎం సభాపక్ష నేత
అక్బరుద్దీన్ కు స్పీకర్ సూచించారు. హెరిటేజ్ పాల అంశంపై మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ సభ్యుల వ్యాఖ్యల్ని నిరసిస్తూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగటంతో గందరగోళం తలెత్తింది. దీంతో స్పీకర్ మరో 10 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు.